కూర్చోబెట్టుకొని ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, నేను ఏమైనా అడిగారా, ఏం మాట్లాడారు, అలాంటివి ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేసి మనం వాళ్ళకి అలాగా అలవాటు చేస్తే రేపు పొద్దున్న ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా, ముఖ్యంగా ఆడపిల్లలు కౌమార దశలో మీకు వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కాబట్టి తండ్రికి కానీ తల్లికి కానీ చాలా సులభంగా చెప్పడానికి అలవాటు అవుతుంది. లేకపోతే కొందరు తల్లిదండ్రులు ధోరణి ఎలా ఉందంటే, నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాను కదా, ఆ డబ్బులతోటే ఇల్లు రన్ అవుతుంది కదా, అందరూ నా మాట ఆలకిస్తారు కదా అని పిల్లలతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ అవుతుంది. పిల్లలతో స్పెండ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి తల్లిదండ్రుల మీద గౌరవం లేకపోవడం, మంచి ఏంటో చేయడంతో తెలియని వాతావరణం క్రియేట్ అవుతుంది. అందువల్ల ఇంకోటి నేను బాగా వైజాగ్ కానీ నర్సీపట్నం అనకాపల్లిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఎక్కువ స్కూల్ ఫీజు పే చేస్తున్నాను. అంటే ఇది గవర్నమెంట్ స్కూల్, బయట ఎక్కువ స్కూల్ ఫీజు పే చేస్తాను కాబట్టి టీచర్స్ ఇంకా ఆయన అన్ని విధాలా బాగా చూసుకోవాలి అనుకుంటారు. కానీ టీచర్స్ కూడా మనుషులే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. ఉదయం బయలుదేరి ఇంటి దగ్గర బర్త్డే బాగా చూసుకొని పిల్లలు చూసుకొని ఇక్కడికి వచ్చి ఆ తక్కువ టైంలో మళ్ళీ వాళ్ళకి మీ క్లాస్ చెప్పి ఆ క్లాస్ మళ్ళీ చాలా రకాల ఫోటోలు యాప్లో అప్డేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకొని ట్రైనింగ్కి వెళ్ళి ఎలక్షన్ వరకు చూసుకొని వాళ్ళ యొక్క లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఆ క్లాస్ చెప్తున్నారా లేదా అంతవరకు మనకి తప్ప మిగతా మాత్రం తల్లిదండ్రులు ఒక పర్సనల్ కేర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మంచి ఏంటి, చెడేంటి, పెద్దలు ఎందుకు గౌరవించాలి, మనం మాట్లాడేటప్పుడు కూడా సింగులర్గా మాట్లాడతారు. మరి ఇంట్లో వాళ్ళ తాత మామ ఉన్నారనుకోండి, వాళ్ళ గౌరవం ఇవ్వకుండా ఆ మాట్లాడి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయకపోతే ఓకే, వాళ్ళు గౌరవం ఇవ్వలేనప్పుడు కూడా తల్లిదండ్రులు చూసి చూడకుండా వదిలేస్తే రేపు పొద్దున మీరు ఎదిగిన తర్వాత కూడా మీ అమ్మ నాన్న గౌరవం లేని వాళ్ళు, అంటే వాళ్ళ తాత మామ గౌరవం లేని అమ్మ నాన్న కూడా గౌరవం ఇవ్వరు. సో ఆ సంస్కారం కానీ ఆ సంస్కృతి ఎర్లీగా లేవడం, స్నానం చేయడం, బొట్టు పెట్టుకోవడం, పెద్దలకి దండం పెట్టడం, పెద్దల్ని గౌరవించడం, సమయానికి స్కూల్కి వెళ్ళడం, ఎటువంటి గోడ చేయకుండా క్రమశిక్షణగా తిరిగి స్కూల్ నుంచి ఇంటికి రావడం, ఇలాంటి మంచి మంచి అలవాట్లు క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉండి మంచి అలవాట్లు ఉన్నాయో వాళ్ళు దారి తప్పడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన సమాజాన్ని చూసుకుంటే చదివి ఏదో చేస్తారనేది అనుకుంటా చాలా మంది చెడు అలవాటు వైపు వెళ్తారు. మీరు చూస్తున్నారు, డ్రగ్స్ కానీ మందు కానీ